అందరికీ నా వందనాలు. దేవుని వాక్యం మనం ధ్యానిద్దాము. మనం నేర్చుకుంటున్న విషయాలు, దేవుడు మనుషులతో మాట్లాడతాడు. ఆ మాట్లాడే పద్ధతులు చాలా పద్ధతులు ఉన్నాయి. దేవుడు మనుషులతో ఎల్లప్పుడూ మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ప్రతిసారి మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కానీ మనుషులు మనం గ్రహించలేం. దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో, ఏ స్వరంతో మాట్లాడుతున్నాడో, ఏ రూపంలో మాట్లాడుతున్నాడో మనము గ్రహించలేని పరిస్థితుల్లో ఉంటాము. మనం ప్రారంభ దినాల్లో మనం నేర్చుకున్నాము, దేవుడు ప్రకృతిలోంచి మాట్లాడతాడు, ప్రకృతి ద్వారా మాట్లాడతాడు. రెండోది ఆయన మాట వాక్ ద్వారా మాట్లాడతాడు. మూడోది కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు. నాలుగోది మన ద్వారా దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఇంకొక అడుగు ముందుకేసి మనం నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాము. దేవుడు మాట్లాడే పద్ధతులు, ఆయన స్వరం వినే పద్ధతులు. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ మాట. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 12 verse 7. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ మాట. అయినను మృగములు అంటే పశువుల్ని విచారించండి, అడగండి. అయినను పశువుల్ని అడగమంటున్నాడు. ఏంటి అడగాలంట? పశువులు మనుషులకి బోధిస్తాయంట. ఆకాశ పక్షులను కూడా అడగండి, అవి కూడా మీకు చెప్తాయి. పశువులు మీతో చెప్తాయి, ఆకాశ పక్షులు మీకు చెప్తాయి. వేటి గురించి? దేవుని గురించి పశువులు మనుషులకు చెప్తాయి అని చెప్తున్నాడు. అది ఎంత విచిత్రమైన మాట. మామూలుగా మనుషులు దేవుడి గురించి తెలుసుకోవాలి, దేవుడి మాట గురించి తెలుసుకోవాలి. కానీ పశువులు మనుషుల గురించి మనుషులకి చెప్తుందంట, దేవుని మాట గురించి చెప్తుందంట. ఈ విషయాలు మనకి పశువుల ద్వారా అనే విషయం మనం నేర్చుకుంటున్నాము. అయితే దేవుడు ఎల్లప్పుడూ మనుషులతో మాట్లాడతాడు, ప్రతిసారి మాట్లాడతాడు. ఎప్పుడు వరకు మాట్లాడతాడు? ఎంతసేపు మాట్లాడతాడు? ఎన్ని రోజులు మాట్లాడతాడు? ఎంతకాలం మాట్లాడతాడు అనే విషయానికి ప్రశ్న వేసుకుంటే, మనిషి ఈ భూమి మీద బ్రతుకున్నంత వరకు మాట్లాడతాడు. మనిషి లోపల ఆయన పెట్టిన ఆత్మ ఉన్నంత వరకు ప్రభు మాట్లాడుతూనే ఉంటాడు. అయితే మనుషులుగా ఉన్న మనము ఆ మాటని వినడానికి ఇష్టపడం. కారణాలు ఏంటంటే, క్రొవ్వు పట్టిన హృదయాలు అని మనం విన్నాం. ఏ మనిషికైతే క్రొవ్వు పట్టిన హృదయం ఉంటుందో ఆ వ్యక్తి దేవుని యొక్క స్వరాన్ని వినలేరు. రెండవది ఏంటంటే మెడ వంగని తనము. ఏ వ్యక్తికి అయితే అంటే మొండిగా ఎవరు ఉంటారో వారికి దేవుని స్వరము వినపడదు. మూడోది వింటారు కానీ వాళ్ళు గ్రహించరు. దేవుని స్వరం ఇది అని చెప్పి వారు గ్రహించదు. నాలుగో విషయం మనం విన్నాము, వింటారు కానీ లెక్క చేయరు దేవుని స్వరాన్ని. ఆ స్వరం వస్తున్నప్పుడు వింటారు కానీ ఆ స్వరాన్ని లెక్క చేయరు. ఐదోది మనం విన్నాము, వింటారు కానీ గ్రహిస్తారు కానీ నిర్లక్ష్య పెట్టేస్తారు. పర్లేదులే ఏం కాదులే వీరు అనుకుంటారు. ఆరో విషయం ఏంటంటే, వింటారు కానీ పెద్ద విలువ ఎవరు, ఆ దేవుని మాటకి పెద్దగా విలువ ఎవరు. వారు కావాల్సిన మాటలకు విలువలు ఇచ్చుకుంటారు కానీ, వారు వినాల్సిన మాటలకు విలువలు ఇచ్చుకుంటారు కానీ, దేవుని స్వరానికి వింటారు కానీ పెద్దగా విలువలు ఎవరు. ఏడో విషయం మనం నేర్చుకున్నాము, 7 లక్షణము. వింటారు కానీ వారికి ఏంటి కావాలో అదే చేస్తారు. వింటారు, గ్రహిస్తారు, అన్నీ ఉంటాయి. ఆఖరికి వచ్చినప్పుడు మాత్రం వారికి ఏంటి కావాలో అదే చేసుకుంటూ వస్తారు. మనం జంతువుల నుంచి నేర్చుకుంటాము, దేవుని విషయాలు పశువుల నుంచి నేర్చుకుంటాం. పశువులు మనుషులకి నేర్పిస్తాయి అనే విషయం మనం నేర్చుకున్నాం. మొట్టమొదటి పశువు ఏం పశువు నేర్చుకున్నాం మనకు గుర్తుందా? సింహం గురించి మనం నేర్చుకున్నాం. సింహము మనుషులకి నేర్పిస్తుందంట. సింహము మనుషులకి దేవుడి గురించి వివరాలు ఇస్తుంది. మొదటి సింహం మనం విన్నాం, నీతి కలిగిన సింహము అని విన్నాం. అది నీతిగా ఎలా ఉంటుందో మనం కూడా ఆ నీతితోనే ఉండాలన్నాం. రెండోది గర్జించే సింహము. ఎవరిని మినుగుదమా ఆ సింహం నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మూడో సింహం యూదా గోత్రపు కోదమ సింహము. అది యేసు గురించి మాట్లాడుతూ సింహం మనుషులకి ఇది నేర్పిస్తుంది అనే విషయాలు మనం వింటూ వచ్చాం. ఈరోజు ఒక రెండో జంతువు గురించి విందాం. రెండవ జంతువు మనుషులతో ఏం మాట్లాడుతుందో. మొదటి జంతువు సింహం, అది మనుషులతో ఏం మాట్లాడుతుంది. రెండో జంతువు ఈరోజు మనం విందాం. ఆ జంతువు ఏంటంటే గొర్రె అనండి. తెలీదా? మనకి ఇక్కడ ఎక్కువ ఉండేది మేకలు ఉంటున్నాయి. మనకి
గొర్రెలు తక్కువ కనిపిస్తున్నాయి. ఎక్కడైనా మటన్ షాప్లో కూడా వేస్తుంటే మేకలు వేస్తారు తప్ప గొర్రెలు. మాకు విశాఖపట్నంలో ఎక్కువ గొర్రె మోసం ఉంటుంది. గొర్రెలు మేకలు తక్కువ ఉంటాయి. మేకలు తినడం తక్కువ. ఇక్కడ మేకపోతలు ఎక్కువ తిన్నారు. గొర్రె మనం ఈరోజు ఈ గొర్రె అనే పదం, గొర్రె అనే ఆ జంతువు నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో కొన్ని విషయాల్లో మనం నేర్చుకుందాం. మొట్టమొదటి లక్షణం మనం ఏం నేర్చుకోవచ్చో చూద్దాం. యోహాను సువార్త, యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ మాట. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ మాట. జాన్ 10:27. నా గొర్రెలు నా స్వరము వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి. నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటికి తెలుసు, అవి నాకు తెలుసు, అవి నన్ను వెంబడిస్తాయి. రైట్, ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఈ పదం గుర్తుపెట్టుకోండి. నా స్వరం వింటాయి అంటూ వాటికి నేను ఎరుగును, అవి నన్ను ఎరుగుతాయి, అవి నన్ను వెంబడిస్తాయి అనే పదం ఇక్కడ రాయబడింది. మొట్టమొదటి గొర్రె, ఈ గొర్రె గురించి మనం వినడానికి ప్రయత్నిద్దాం. నా గొర్రెలు నా స్వరము వింటాయి. ఈ పదం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాట, నేను ఏదైతే నా నోట్లోంచి శబ్దం వస్తుందో నా స్వరం మీరు వింటున్నారు. నా స్వరం ఈ ఊర్లో కొంతమంది వింటున్నారు. నా స్వరం ఇప్పుడు వింటున్నారు. ఇప్పుడు బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి. అంటే ఇప్పుడు ఆ కూలర్ సౌండ్ కూడా వస్తుంది. కూలర్ది సౌండ్ వస్తుంది, ష్ అని సౌండ్ వస్తుంది. ఆ ఫ్యాన్ సౌండ్ వస్తుంది. పైన చినుకులు పడుతుంటే రేకుల సౌండ్ వస్తుంది. ఇవన్నీ శబ్దాలే, స్వరాలే. కూలర్ది ఒక స్వరం ఉంది, ఫ్యాన్ది ఒక స్వరం ఉంది, చినుకులు పడితే ఒక స్వరం ఉంది. రైట్, ఒకసారి లెగిసి అట్లు ఇటు నడరా, నువ్వు స్పీడ్గా ఆ చివరికి నడు. ఈ నడుస్తుంటే అదురుతుందా లేదా? నడు అట. దమ్ 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 అదురుతుందా లేదా? ఇప్పుడు ఈ నడుస్తుంటే ఒక సౌండ్ వస్తుంది, ఇటు స్వరం ఉంది. ఈ స్వరాన్ని విన్నామా లేదా? కూలర్ స్వరం, ఫ్యాన్ స్వరం, పైన రేకుల మీద పడుతున్న చినుకుల స్వరం, ఈ నడుస్తుంటే వచ్చే స్వరం విన్నారు లేదా? ఇప్పుడు దేవుని స్వరం కూడా విన్నారా ఏం లేదా? దేవుని స్వరం వినలేదా? విన్నారు. ఇప్పుడు నా గొర్రెలు నా స్వరము వింటాయి. సరిపోయిందా? ఈ వినడం ఆ వినడం ఒకటేనా? వినడం ఒకటేనా? స్వరం వింటాయి అన్నప్పుడు నా నోటు నుంచి వస్తున్న స్వరం వింటున్నారు, ఆ ఫ్యాన్ నుంచి వస్తున్న స్వరం వింటున్నారు. స్వరం వింటున్నారు. వినడం ఒకటేనా? దేవుని స్వరం వినడం, ఈ స్వరం వినడం ఒకటేనా? ఏంటి తేడా మరి వినడానికి? ఇప్పుడు నేను అన్నాను, లెగిసి నడవరా, వాడిని చెప్పిన పదం. లెగిసి ఆ చివరి నుంచి ఈ చివరికి ఒకసారి నడువు అన్నాను. నా స్వరము వాడు విన్నాడు. ఇటు గమనించండి, నేను చెప్పింది లెగిసి తేజ అటు ఇటు నడు అన్నాను. ఆ స్వరం వీడు విన్నాడు. ఆ స్వరం మీరు వినలేదా? లెగిసి నడవమన్నాను అనే స్వరం మీరు వినలేదా? ఈడేం చేశాడు? కానీ ఈడు చేశాడు. వినడం వేరు, విని చేయడం వేరు. అర్థమవుతుందా? నా స్వరం, నా గొర్రెలు నా స్వరం వింటారు అంటే ఏంటంటే చెవులకి వినపడడం కాదు, ఏ స్వరం అయితే వింటారో అది చేయడం. మళ్ళీ చెప్తున్నాను, నా గొర్రెలు నా స్వరం వింటారు. మొట్టమొదటి గొర్రె, నా గొర్రెలు నా స్వరాన్ని వింటారు అంటే చెవులకి వినపడడం కాదు, అది హృదయాలకు వినపడడం కాదు. ఏదైతే వింటారో అది వినింది చేస్తారు అని అర్థం. పట్టున్నారా పాయింట్ని? నా గొర్రెలు నా స్వరం వింటాయంటే చెవులకి వినపడడం కాదు. ఇప్పుడు మీరు ఎలాగైతే వింటున్నారో ఈ ఊర్లో వారు కూడా నా స్వరాన్ని వింటున్నారు. అంత మాత్రం అయిపోలేదు. ఇప్పుడు వారు ఎలాగ వింటున్నారో మీరు అలాగే వింటున్నారు. చెప్పింది చేస్తేనే విన్నట్టు. మీకు ఒక విషయం చెప్పిన తర్వాత అక్కడ పడిపోయింది ఎత్తరా అన్నాం అనుకోండి, ఆడు ఎత్తకుండా ఉంటే 2-3 సార్లు నిన్నే అక్కడ పడిపోయింది తీసే నిన్నే అంటూ ఉంటాం. ఆడు వినకపోతే ఏం చేస్తాం? వినపట్లేదా అంటాం. విన్నాడా వినలేదా? వింటారు కానీ చెయ్యలేదు. నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఎప్పుడు? చేస్తేనే విన్నట్టు, చెయ్యకపోతే విన్నట్టు కాదు. మొదటి గొర్రె నా స్వరం వింటాయి,
వాటికి నేను తెలుసు, వాటికి నాకు తెలుసు, ఇద్దరికి. ఇప్పుడు దేవుడి స్వరం మీరు వింటున్నారు, మీకు దేవుడు తెలుసు. దేవుడికి మీరు తెలుసా? దేవుడికి మీరు తెలుసా? ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఈ వచనం ప్రకారం నా గొర్రెల్లో నా స్వరము వింటాయి. విన్న స్వరము చేసిన పని క్రియ. ఇప్పుడు విన్న స్వరము చేసిన క్రియ, ఈ రెండు ఉంటేనే దేవుడికి నువ్వు తెలుసు, నీకు దేవుడు తెలుసు అని అర్థం. ఇప్పుడు ఈ స్వరం ఊర్లో వాళ్ళు వింటున్నారా? ఇప్పుడు ఆ రెండు కలుస్తాయా? దేవుడికి వారికి దేవుడు తెలుస్తుందా? ఇప్పుడు మీరు ఇక్కడ వింటున్నారు స్వరం, ఈ స్వరం వింటున్నారు. ఇప్పుడు విని చేస్తేనే దేవుడికి మీరు, వారికి దేవుడు అని అర్థం. మరలి చదవండి ఒకసారి ఆ యోహాను సువార్త 10వ అధ్యాయం 27 మాట. నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఒక్క నిమిషం, కొంచెం దానికి యాడ్ చేద్దాం. నా గొర్రెలు, నాతో పాటు చెప్పండి, నా గొర్రెలు నా స్వరం వింటాయి, వాటి ప్రకారం చేస్తాయి. ఇప్పుడు యాడ్ చేయండి అక్కడ. ఇప్పుడు యాడ్ చేస్తుంది ఉండదు మొక్క. వాటి ప్రకారం చేస్తాయి, అందువల్ల వెంబడిస్తాయి. వాటికి ఈయన తెలుసు, గొర్రెలకి ఈయన తెలుసు. విన్న స్వరం ప్రతి ఒక్కడు వింటాడు, దేవుని స్వరం ప్రతి ఒక్కడు వింటాడు. అంత మాత్రాన అయిపోదు. దేవుని స్వరం వినిన తర్వాత వాటి ప్రకారం చేస్తేనే నా స్వరం విన్నాయి అని అర్థం. స్వరం వినడం వేరు, స్వరం ప్రకారం జీవించడం వేరు. ఈ రెండు వేరు వేరు. ఇక్కడ మీరు దేవుడు మాట ఇప్పుడు చాలా గమనించండి. ఆదివారం చర్చికి వస్తారు, శనివారం రాత్రి చర్చికి వస్తారు, శుక్రవారం కూడా చర్చికి వస్తారు. ఆదివారం వింటారు, శుక్రవారం కూడా వింటారా వినరా? సరిపోయిందా? నేను చర్చికి వెళ్ళాను, దేవుడి మాట విన్నాను అంటాను, అవుతుందా? ప్రయోజనం లేదు. వినడం వల్ల ప్రయోజనం లేదు. విని చేస్తేనే ఆయన గొర్రెకి ఉన్న లక్షణం అని అర్థం. మొట్టమొదటి గొర్రె ఏంటంటే ఆయన స్వరాన్ని వింటాయి అంటే చేయడం, ఆయన స్వరాన్ని విని చేయడం, ఈ గొర్రెకి ఉన్న లక్షణం. రైట్. ఇప్పుడు దీంట్లో కొన్ని లక్షణాలు మనం విందాం. దేవుని స్వరం వినడానికి ఆసక్తిగా వింటారా, అలవాటుగా వింటారా? ఆసక్తినా? ఆసక్తి ఏంటి, అలవాటు ఏంటి? మీరు వినే కొద్దీ ఆల్మోస్ట్ సంవత్సరం దాటిపోతుంది, సంవత్సరాల దగ్గరికి వచ్చేస్తున్నాం. ఇప్పుడు నా మాట, నా స్వరం, నేనేం మాట్లాడుతాను, ఎలా మాట్లాడుతాను ఒక మీకు అవగాహన వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు విన్నప్పుడు రేపు ఉదయం పెద్ద అన్నయ్య వస్తాడు. ఇప్పుడు పెద్ద అన్నయ్య మాట్లాడుతున్నప్పుడు మీరు డైరెక్ట్గా ఇక్కడ చూసింది వినింది లేదు. నేను మాట్లాడుతున్నప్పుడు పెద్ద అన్నయ్య మాట్లాడుతున్నప్పుడు ఎలాగంటారు? ఇప్పుడు మారదా? ఏంటి ఇప్పుడు మారుద్ది? ఇప్పుడు ఏంటి పెరిగింది లోపల? పెద్ద అన్నయ్య వచ్చాడు, నవనన్నీకి అన్నయ్య, ఈయన ఎలా మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు, ఏ విషయాలు చెప్తాడు, ఏ కొత్త విషయాలు చెప్తాడు, మారొద్దు. వినడానికి ఆసక్తి ప్రతిసారి ఉంటుంది, అప్పుడప్పుడు ఉంటుందా? ఆయన గొర్రెలు ఆయన స్వరం వింటాయి. ఎలాగంటాయి? ఆసక్తితో వింటాయి. ఆసక్తితో నా కాపరి నాకు ఏం చెప్తున్నాడో ఆ గొర్రెకు ఉన్న లక్షణము ఆసక్తిగా వింటాయి. ఆసక్తిగా దేవుని విషయాన్ని, దేవుని మాటని చాలా ఆసక్తిగా. ఇప్పుడు నేను ఇలాగే వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను అనుకోండి, మీరందరూ నా వైపు చూస్తూ వింటారు. నేను వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఈ కింద కూర్చున్న ఈ ముగ్గురు పిల్లలు మామూలుగా వింటారు, ఆడుతూ పాడుతూ ఆడేదో చెప్తాడులే అన్నట్టుగా వింటారు. ఎప్పుడు జాగ్రత్తగా వింటారు తెలుసా? వీళ్ళు ఒక స్టోరీ చెప్తేనే, ఒక అబ్బాయి ఒకరోజు అడవిలో వెళ్ళాడంట అని అనుకోండి అని వీళ్ళు వింటారు. అప్పుడు ఏంటి ఆసక్తి వీళ్ళకి? పిల్లలు ఇప్పుడు నేను కంటిన్యూస్గా వచనాలు రెఫరెన్స్లు తీసుకుంటూ వాక్యాలు చెప్పుకుంటా, అర్థాలు చెప్పుకుంటా నేను వెళ్ళనుకోండి, వీళ్ళు పెద్ద శ్రద్ధగా ఉండరు. ఇది పెద్దోళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళు కావాల్సింది తెలుసుకుంటారు. నేను కనుక కథ చెప్పడం మొదలెట్టాను అనుకోండి, నోట్లో సొంకారిపోతూ ఉంటుంది, నోరు మీయడం, అలాగే అనుబుద్ధేస్తుంది. ఎంత మీకు
కథలేమంటాం, ఆ వాక్యం చెప్తే బాగుంటుందని మీకు. ఏది ఆసక్తి ఇప్పుడు? వీళ్ళకేమో కథలు, మీకేమో వాక్యం కదా. ఆయన స్వరము వినడానికి లోపల ఆసక్తి ఉండాలి, లోపల వినాలి వినాలి వినాలి. ఏమనుకోవద్దు, ఒకరోజు ఒకవేళ రాకపోయారు అనుకోండి, ఒకవేళ ఒక ఆదివారము ఒక శుక్రవారము రాకపోయారు అనుకోండి, ఆడియో ఫోన్లోకి వస్తున్నాయి కదా. నేను ఈ వారం రాలేదు, ఈయనవాడు ఎంతమంది ఉన్నాడు? పోయిన ఆదివారం నేను రాలేదు, మిస్ అయిపోయాను, ఈయన వేద్దాం అనేవాడు ఎంతమంది ఉన్నాడు? ఎంతమంది వింటారు? ఇక్కడ తెలిసిపోద్ది ఆసక్త నీరసం అనేది. ఇప్పుడు నేను పోయిన వారం రాలేదు, ఎలాగైనా వినాలి అని ఎందుకు ఉండదు? అన్నీ లైన్గా చెప్తాను, ఒకదానికి ఒక లింక్ చెప్తే సంవత్సరాల నుంచి అదే పట్టును. ఒక లింక్ మిస్ అయిపోతే ఒక లింక్ మిస్ అయిపోతే అది మిస్ అయిపోయినా నేను వినాలనే ఆసక్తి ఎవరికి ఉండదు. ఇక్కడ తెలిపోద్ది, నా గొర్రెలు నా స్వరము వింటాయి. ఆ గొర్రెకు ఉన్న లక్షణము బాగా ఆసక్తి. రెండో లక్షణం ఏంటో తెలుసా? ఆకలి అనండి. మామూలుగా ఎప్పుడైనా కొన్ని సందర్భాల్లో టైం అయిపోయింది కాబట్టి తినడం అలవాటు ఉంటుంది. టైం అయిపోయింది కదా తినేద్దాం అని కొన్నిసార్లు ఉంటుంది. కొన్నిసార్లు ఆ టైంకి ఆకలేస్తుంది. ఆకలి వేసినప్పుడు తిన్నాం, టైం అయిపోయింది కాబట్టి తినడం, ఈ రెండు పదాలు ఉన్నాయి. ఆకలి వేసినప్పుడు ఎలా తింటాము, టైం అయిపోయింది కాబట్టి తిందాము, ఇది ఎలా ఉంటుంది? రెండిట్లో టైం అయిపోతే తక్కువ లిమిట్గా, అలా ఆకలి లేదు ఎందుకో పొద్దునుంచి అని అనుకుని కొంచెం తింటాం. ఆకలితో ఉన్నప్పుడు ఎప్పుడైనా దేవుని వాక్యం అలాంటి ఆకలితో విన్నారా? అలాంటి ఆకలితో విన్నారా? శుక్రవారం నేను రానమ్మా మీరు ప్రార్థన చేసేసుకోండి అని చెప్పాను. మీరు 3 వరకు కూర్చుని ప్రార్థన చేసేసుకున్నాం కానీ రెడీగా ఉన్నారు. 3 అయిపోయిందా అని అడిగారు. 3 అయిపోయింది అన్నాను. ఆ టైంకి నేను వచ్చాను. అమ్మ లేట్ అయిపోయింది, ఒక 3 గంటలు ప్రార్థన చేసుకుని వెళ్దాం అన్నాను. అప్పటి వరకు మీరు 3 గంటల వరకు ఆకలితో ఉన్నారు. నేను 3ంటికి వచ్చి 3 గంటలు ప్రార్థన చేసుకుని వెళ్దాం అన్నాను. ఆకలి అవుతుంది, ఆకలేదా? అప్పుడు ఎలా తింటాం? అప్పుడు ఎలా వింటాం? అప్పుడు ఎలా తింటాం? అప్పుడు ఎలా వింటాం? ఇంక 3 గంటలు అవ్వలేదా? ఇంక 3 గంటలు అవ్వలేదా? 3 గంటలు అవ్వలేదా? ఉంటుందా లేదా? ఇప్పుడు ఆకలి వేసినప్పుడు తినడం, అది గుర్తుపెట్టుకోండి. ఆకలి వేసినప్పుడు వినడం. ఎప్పుడైనా అంత ఆకలితో విన్నారా? అంత ఆకలి కలిగే ఎలాగైనా వినాలి 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 ఉంటుందా? నా గొర్రె నా స్వరం వింటుంది అంటే ఆ గొర్రెకి ఆకలి ఉంది, ఆ మాట వినడానికి ఆకలి ఉంది, ఆ మాట వినాలని లోపల తపన ఉంది. ఉందా? ఆ గొర్రె నుంచి నేర్చుకోవాలి ఆ విషయం, ఆసక్తిగా ఆకలితో. మూడోది, ఆ గొర్రె నమ్ముతుంది. ఆ స్వరాన్ని ఆ గొర్రె నమ్ముతుంది. ఏంటది? ఎప్పుడైనా దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టు నమ్మారా? ఉన్నది ఉన్నట్టు నమ్మారా? ఆ గొర్రె ఆ స్వరాన్ని విని నమ్ముతుంది. ఎప్పుడైనా దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టు నమ్మారా? దేవుడి వాక్యంలో చెప్తుంది నేను దాటను, దేవుడి వాక్యంలో చెప్తుంది నేను ఈ గేట్ ఎక్కడైనా అంత నమ్మకం వచ్చిందా? ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎప్పుడు వస్తుందో తెలుసా నమ్మడం? మీకు బాగా కష్టం ఉన్నప్పుడు మీ కన్నిటిని నాట్యంగా మారుస్తాడని వాక్యం చెప్పానుకో, అప్పుడు నమ్ముతారు మీరు. మీరు బాగా పొద్దున్నుంచి ఏడ్చి 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 ప్రార్థనకు వచ్చి కూర్చుని నీరసం కూర్చుంటే ఈరోజు దేవుని వాక్యం ధ్యానించుకుందాము అని తీసి మీ కన్నిటిని నాట్యంగా మారుస్తాడు అనగానే మీ లోపల ఆనందం వస్తుందా రాదా? అప్పుడే ఇంటికిలో ఏడ్చేసి చీదీసి వచ్చేసారు, నీరసంగా వచ్చేసారు. ఇప్పుడు నేను చెప్పిన ఆ ఎత్తిన ఆ వాక్యం నీ కన్నిటిని నాట్యంగా మార్చబోతున్నాడు దేవుడు అనగానే లోపల ఆనందం వస్తుందా రాదా? నమ్ముతారా నమ్మరా? కొన్ని 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 నెలల నుంచి కొన్ని బలహీనతలు, మనుషులో ఉండే బలహీనతలు చెప్తున్నాను. నమ్మారా? విన్నారు? నమ్మారా? మీకు కన్నీటిని నాట్యంగా మారుస్తాడు అన్నది ఎలా తీసుకుంటారో, బలహీనతలు చెప్పుకుంటా వస్తుంటే ఎలా తీసుకుంటారు? ఏది ఎక్కువ నమ్ముతారు? నా కన్నీటిని నాట్యంగా వస్తాడు, దేవుడు నా ఏడుపు చూసాడు, దేవుడు పాస్టర్ గారి ద్వారా వాక్యం మాట్లాడేశాడు, ధైర్యం వచ్చేసింది. ఇంతేనా?
నా బలహీనత చూశాడు దేవుడు, నా బలహీనత మాట్లాడుతున్నాడు, ఇది నేను దాటాలి. ఏదో ఉంటుందా? ఇది ఉండదు. ఆ గొర్రె ఆయన స్వరం వింటదంటే ఏది వింటుందో అది నమ్ముద్ది, ఆ స్వరాన్ని వింటుంది. 4వ లక్షణం ఏంటంటే ఏ రోజు ఆ స్వరాన్ని డౌట్ పడదు, ప్రశ్నించదు. ఏ రోజు కూడా ప్రశ్నించదు. వినిన స్వరాన్ని. ఒకసారి మనము శుక్రవారమే ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. మామూలుగా ఆ రోజు వాక్యం చెప్పట్లేదు, కొన్ని విషయాలు తీసుకుని దాని వివరణ ఏంటి మనము అడుగుతున్నాం. దాని వివరణ ఏంటి అడుగుతుంటే ఒక విషయంలో మాట్లాడుతూ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని ప్రార్థన చేసుకోండి అనే విషయం ఎత్తుతూ మనం మాట్లాడుతున్నాం. ఒక్కొక్కరికి ఏం అర్థమైంది ఇది మాట్లాడుతున్నాం. అందరూ ఒక చెప్తా ఉన్నారు, ఏదో వాళ్ళకి అనిపిస్తుంది చెప్తా ఉన్నారు. తలుపు వేసుకోవచ్చా, వేసుకోకుండా చేయొచ్చా, ఇది క్వశ్చన్. గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోండి, తలుపులు వేసుకొని ప్రార్థన చేసుకోండి. ఆ రోజు మాట్లాడుతున్నప్పుడు నేను అన్న మాట ఏంటంటే తలుపు వేయక్కర్లేదు అని మాట్లాడుతున్నాను. తలుపు వేసే ప్రార్థన చేయక్కర్లేదని చెప్తున్నాను. నేను మిమ్మల్ని ఆ రచ్చకొట్టి పొడిచి మిమ్మల్ని లోపల నుంచి ఆ జవాబు తేడానికి వేయక్కర్లేదని చెప్తున్నాను. ఎవరు వేయక్కర్లేదంటే మాట్లాడలేదు. వేయక్కర్లేదు అన్నారు. రాజుగారు ఊరుకోలేదు. మరి ఇక్కడ చెప్పారు కదండి అన్నాడు. క్వశ్చన్ వేశారు. బైబిల్లో ఉంది కాబట్టి ఇక్కడ చెప్పారు కదా ఆయన ప్రశ్నించారు. ఎప్పుడైనా వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యంకి అనుమానించరా? అనుమానం అంటే ఏంటో తెలుసా? మీరు నమ్మకపోవడమే. అనుమానం అంటే పెద్ద ఏం కాదు, నమ్మకపోవడమే అనుమానం. ఏ ప్రశ్న లేకుండా ఎలా ఉందో వాక్యం అలాగా ఆ మొట్టమొదటి గొర్రె అలా తీసుకుంటుంది. నా గొర్రె, నాతో పాటు చెప్పండి, నా గొర్రె నా స్వరం వింటుంది, నేను వాటికి తెలుసు, అవి నాకు తెలుసు, అవి నన్ను వెంబడిస్తాయి. మీ పశువులు మిమ్మల్ని వెంబడిస్తాయా, ఇంకెవరినైనా వెంబడిస్తాయా? డౌట్ లేదు కదా. ఎందుకు వెంబడిస్తాయి? నా యజమాని అని తెలుసు. ఇప్పుడు మీరు విన్న స్వరం బట్టి మీరు దేన్ని వెంబడిస్తున్నారో మీకు తెలిసిపోద్ది. మీరు ఏది వెంబడిస్తున్నారో దాని స్వరం అదని అర్థం. ఫస్ట్ గొర్రె ఆయన స్వరము వింటాయి. రెండో రకం గొర్రె గురించి చెప్తాను. లూకాసు వార్త 15వ అధ్యాయం ప్రారంభం నుంచి చదవను కొంచెం ఒకసారి. అది ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సడుపుకుంది. 4వ వచనం. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక ఉపమానం చెప్పాడు. ఏంటి ఉపమానం? ఏ మనుష్యుడికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా మీలో ఎవరికైనా ఒక 100 గొర్రెలు ఉంటే వాటిలో ఒక గొర్రె తప్పిపోతే అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదకుతూ వెళ్ళడా? రైట్, ఆగండి. ఇక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతున్న విషయం, ఒకవేళ ఒక వ్యక్తికి మీలో ఎవరికైనా ఒక 100 గొర్రెలు ఉంటే ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే ఆ 100 గొర్రెల్ని ఒక చోట పెట్టి ఆ తప్పిపోయిన ఒక గొర్రె దగ్గరికి వెళ్ళడా అనే ప్రశ్న అడిగాడు. అంటే 99 ఏమో ఒక దగ్గర పెట్టేశాడు, ఒక్కటే తప్పిపోతే ఆ ఒక్క దానికోసం పరుగులెత్తి వెళ్ళడా అన్నాడు. అంటే యేసు ప్రభు ఆ 99ని పక్కన పెట్టి ఆ ఒక్క గొర్రె కోసం పరిగెడతాడు అని. ఈ రెండో గొర్రె లక్షణము మనం నేర్చుకుందాము. మొదటి గొర్రె లక్షణం ఏంటంటే ఆయన స్వరం విని ఆయన వెంబడించే గొర్రె. ఈ రెండో గొర్రె లక్షణం ఏంటంటే, ఎప్పుడు ఈ 99 గొర్రెల గురించి మనం వింటూ ఉంటాం ఇంకా చాలాసార్లు. 99 ఒకలా నడుస్తుంటే 100వ గొర్రె ఇంకోలా ఎందుకు నడిచింది, ఇది ప్రశ్న నాకు ఎప్పుడు వస్తూ ఉంటుంది.
99 గొర్రెలు అన్నీ బాగానే వెళ్తున్నాయి. కాపరి స్వరం వెంటనే ఈ 100వ గొర్రె ఆఖరి గొర్రె ఎందుకు వెళ్ళిపోయి ఉంటుంది ఆలోచిస్తుంటాను. సాధారణంగా గొర్రెలు తల దించుకొని కాపరి నడుచుకుంటా వెళ్తూ ఉంటే ఒక గొర్రెను చూసుకుని ఇంకో గొర్రెను చూసుకుని ఇంకో గొర్రె అలా లైన్గా వెళ్ళిపోతాయి, ఎక్కడ ఆగవు. కాపరి ఆగాడా ఆ గొర్రెలు కూడా ఆగిపోతాయి. గొర్రెల స్వభావం ఏంటంటే కాపరి ఎలా నడుచుకుంటా వెళ్తూ ఉంటే అలా కాపరి వెంటనే నడుచుకుంటూ వెళ్ళిపోవడం. మీరు ఒక వీడియో చూసారో తెలియదు కానీ ఆ గొర్రెల కాపరి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏంటంటే దారి మధ్యలో ఒక మంట వెలిగించేశారు. దారి మధ్యలో ఒక 4 అడుగుల మంట వెలిగించారు. దగ్గర 20-25 గొర్రెలు ఆయనకు ఉన్నాయి. ఆ గొర్రెల కాపరి నడుచుకుంటూ స్పీడ్గా నడుస్తున్నాడు. ఆ గొర్రెలు కూడా స్పీడ్గా నడుస్తున్నాయి. నడుస్తూ స్పీడ్గా నడుస్తూ గొర్రెలు కాపరి చేశారంటే పరిగెట్టడం ప్రారంభించాడు. వెనకాల ఉన్న ఆ 20-25 గొర్రెలు కూడా పరిగెట్టడం ప్రారంభించాయి. ఆ దారి దగ్గర ఆ మంట ఉందే, ఆ మంట పైనుంచి ఆ గొర్రెల కాపరి దూకి దాటెళ్ళాడు. ఈ గొర్రెలు ఏం చేసి తెలుసా, అమ్మో మంట, నా ఇంటికి కాలిపోతాయేమో అనలే, చేస్తానేమో అనలే, కాలిపోద్దేమో అనలే. ఎన్ని గొర్రెలోనే అన్ని గొర్రెలు మంట దాటే వెళ్ళాయి. ఆ కాపరి ఎలాగెళ్ళాడో అదే దారిలో వెళ్ళాయండి. చాలా ఆశ, అంటే బైబిల్లో రాసిన విషయాలు అంటే ఎంత అనుభవపూర్వంగా రాశారో అనిపిస్తూ ఉంటుంది. ఆ వీడియో చూస్తుంటే అసలు నిజంగా బాబోయ్ బైబిల్లో రాసిన విషయం మనిషి ఎంత నిజమా అనిపిస్తుంది. ఆ గొర్రె కాపరి మంట అలా గెంతుకుంటూ వెళ్ళి ఒక దగ్గర ఆగాడు. ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్ని గొర్రెలు మంట దాటి వచ్చాయి. విచిత్రం ఏంటంటే మంట ఎంతే ఉంది, ఆ పక్క నుంచి వెళ్ళిపోవచ్చు, ఈ పక్క నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. అలాగే వెళ్ళలేదు. నా కాపరి మంట దాటి వెళ్ళాడు, నేను కూడా అలాగే వెళ్తాను. అలాగే వెళ్ళేవి గొర్రెలు ఒకటి ఎలాగే వెళ్తాయి, అన్నీ అలాగే వెళ్తాయి. 99 గొర్రెలు బాగున్నాయి, ఒక గొర్రె ఎంత తప్పిపోయింది, ఎందుకు వెళ్ళిపోయింది అలాగా, ఎందుకు వెళ్ళిపోయి ఉంటుంది? సాధారణంగా గొర్రెలు అలా చేయవు. ఎప్పుడు చేస్తాయంటే దాని మెదడు పాడైపోయినప్పుడే. గొర్రె ఆ మందని వెంబడించుకుంటాను, కాపరిని వెంబడించుకుంటాను, అటు ఇటు వెళ్ళిపోతుందంటే దానికి కారణం ఒకటే ఉంటుంది. ఏంటంటే బుర్ర మెదడు చెదిరిపోయినప్పుడు పాడైపోయినప్పుడు ఆ పనులు చేస్తాయి. ఈ రెండో గొర్రె నుంచి లక్షణాల నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఆ ఒక్క గొర్రె తప్పిపోయింది, ఆ ఒకే ఒక గొర్రె తప్పిపోయింది, ఒకే ఒక గొర్రె వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే ఆ కాపరి స్వరం విన్నది తన సొంత ఇష్టాన్ని చేసుకోవడానికి ఇష్టపడింది ఒక్క గొర్రె. ఆ కాపరి వెళ్తున్నాడు, నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడు. 99 గొర్రెలు విన్నాయి, 100వ గొర్రె కూడా విన్నది. కానీ దానికి ఏదైతే నచ్చిందో అదే చేసుకుంది. ఎప్పుడైనా వాక్యం విని, ఎప్పుడైనా దేవుని స్వరం విని గ్రహించి నీకు నచ్చింది చేసావో చేయలేదా? స్వరం విన్నాము, దేవుని మాట విన్నాము, దేవుని హెచ్చరిక తీసుకున్నాము, కానీ మీకు నచ్చింది చేసారో చేయలేదా? ఆ గొర్రెకున్న లక్షణం ఏంటో తెలుసా? తప్పిపోయిందే. ఆ గొర్రెకున్న లక్షణము విన్నది, కానీ ఆ గొర్రెకి ఏం కావాలో అది చేసుకోవడానికి వెళ్ళింది, అందుకు తప్పిపోయింది. రెండో విషయం, ఆ గొర్రెకి ఇష్టం వచ్చినట్టు బతకాలనిపించి ఉంటుంది. ఆ తప్పిపోయిన ఒక్క గొర్రెకి ఇష్టం వచ్చినట్టు, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను, నా ఇష్టం వచ్చినప్పుడు. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు కదా, ఈ పిల్లలకి కొంత వయసు వచ్చే వరకు కట్టడి ఉంటుంది, తల్లిదండ్రుల నుంచి కట్టడే. కొంత వయసు పెరిగిన తర్వాత, వయసు పెరుగుతూ ఉన్న కొద్ది ఒక 10th క్లాస్కి వచ్చిన తర్వాత వారి ఇష్టాలని వారించుకుంటూ చూడండి. నాకు ఇలాగ ఇష్టం అంటారు, అంతే, నేను ఇలాగే చేస్తాను, అలా నాకు అవ్వదు డైరెక్ట్ చెప్తారు. ఇప్పుడు మీరు ఏం చెప్పినా లోపడతారు, కొంత వయసు వచ్చినప్పటికీ వారికి ఏది కావాలో చేయడానికి ఇష్టపడతారు, వారికి ఏది ఇష్టమో చేయడానికి. ఆ ఒక్క గొర్రె స్వరం విన్నది స్వేచ్ఛగా బతకాలనుకుంది, ఇష్టం వచ్చినట్టు బతకాలనుకుంది. ఎప్పుడైనా దేవుని వాక్యం విని దేవుని స్వరం విని కూడా నీ ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా బ్రతికే ప్రయత్నం చేస్తుంటే ఆ తప్పిపోయిన గొర్రెలో ఒక లక్షణం ఉందని అర్థం. మూడో విషయం చెప్తున్నాను, ఆ గొర్రెకి ఏ నాయకుడు వద్దనుకుంది. ఏ నాయకుడు, ఇప్పుడు ఈ పదం గుర్తుపెట్టుకోండి, ఏ నాయకుడు వద్దు అనుకుంది. మీ పైన ఒక నాయకుడు ఉన్నాడా లేడా? ఎవడాడు? మీ పైన ఒక నాయకుడు ఉన్నాడా లేడా? నేను కాదు, మీ పైన నాయకులు మీ భర్త ముందు.
ఇప్పుడు మీ భర్త అన్ని విషయాల్లో కట్టడి చేస్తూ ఉంటే నీ భర్త ఫుల్గా స్వేచ్ఛిస్తాయి, ఏది బాగుంటుంది? ఈ చీర ఎందుకు కట్టుకున్నా ఇక్కడ, వద్దు పాత కట్టుకు ఇది వద్దు వద్దు అన్నాడు అనుకోండి. ఇక్కడెందుకు కూర్చొని ఫ్యాన్ ఎందుకు నీ ముఖానికి అంటే అక్క నాయిపోయాడు అనుకోండి. అస్తమానం ఏదో తింటానే ఉంటా అన్నాడు అనుకోండి. ప్రతిదానికి ఏదో ఒకటి అంటా ఉంటే నీ పైన ఒక నాయకుడు యజమానుడు ఉండాలనుకుంటావా ఉండకూడదు అనుకుంటావా? ఏమనిపిస్తుంది? ఉండాలా ఉండకూడదా? అదే అంటే దాని అర్థం ఉండకూడదనే. ఆ తప్పిపోయిన ఒక్క గొర్రెకి నాన్న ఎవడు చెప్పకూడదు, నాకు ఎవడు చెప్పకూడదు, అలాగుండు ఇలా ఉండు చెప్పకూడదు, నా ఇష్టం వచ్చినట్టు బతకాలనుకుని వెళ్ళిపోయింది. అది 99 ఏమో కట్టడకు లోబడింది. ఆ కాపరి ఎప్పుడు ఆహారం పెడితే అప్పుడు తింటాయి, ఎప్పుడు కూర్చోమంటే అప్పుడు కూర్చుంటాయి, ఏ చెట్టు కిందకి వెళ్ళి కూర్చో అంటే అక్కడ కూర్చుంటాయి. ఆ 99 అన్నిటికీ ఆ కాపరి స్వరం ఇష్టమైంది. ఆ తప్పిపోయిన ఒక్క గొర్రెకి మాత్రం వీడు చెప్పింది నేను చెయ్యాలా, ఈ కాపరి చెప్పింది నేను చెయ్యాలా, అంటే వీడు కూర్చోమంటే కూర్చోాలా, వీడు ఎప్పుడు బయట తీసుకెళ్తే అప్పుడు వెళ్ళాలా, నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను. ఆ ఒక్క గొర్రెకి ఆ లక్షణం ఉంది. నా ఇష్టం వచ్చినట్టు తింటాను, ఆడే తినమంటే తినాలా నేను అని అనుకుంది ఈ గొర్రె. ఆ ఒక్క గొర్రె తప్పిపోయిన గొర్రె నా పైన ఎవడు ఉండకూడదు, నాకు ఎవడు చెప్పకూడదు. ఇది దాని అర్థం. ఇప్పుడు మీకు ఎవరన్నా ఏదైనా చెప్తా ఉంటే, మీకు ఎవరైనా ఏదైనా సలహాలు ఇస్తూ ఉంటే అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని చెప్తా ఉంటే నచ్చుద్దా నచ్చదా? 3 బాగున్నప్పుడు నచ్చుతుంది, 3 బాగాలేప్పుడు నచ్చదు. అది ఖచ్చితంగా మనిషిని బట్టి నచ్చుతుంది. ఒక మనిషి నచ్చాడంటే అది ఏది చెప్పినా నచ్చుతుంది, ఒక మనిషి నచ్చలేదంటే ఏది చెప్పినా నచ్చదు. అది ఏమవుతుంది? ఇప్పుడు ఆ 99 గొర్రెలు అలా వెంటాయి, ఆ ఒక్క గొర్రె మాత్రం తప్పిపోయి వెళ్ళిపోయి నా పైన ఎవడు నాకు చెప్పకూడదు. ఉందా లక్షణం? ఆ తప్పిపోయిన గొర్రెకున్న ఇంకొక లక్షణం ఏంటంటే, ఎవడు ఏమనుకున్నా నాకు పర్వాలేదండి, నేను ఇలాగే ఉంటాను. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నేను ఇలాగే మాట్లాడతాను అంతే. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నేను ఇలాగే చేస్తాను. ఉందా? ఆ 99 గొర్రెలు మా నాయకుడు ఏమనుకుంటాడో అదే, మా నాయకుడు ఏం చెప్తాడో అదే, నా కాపరు ఏం చెప్తాడో అదే, నా కాపరు ఎలా చేయమంటాడో అదే. ఈ తప్పిపోయిన ఒక గొర్రెకి మాత్రం ఎవడు ఏమనుకున్నా పర్వాలేదు అని అనిపించింది ఎప్పుడైనా? ఎవడు ఏదనుకుంటే నాకెందుకు, ఎవడు ఏదంటే నాకెందుకండి, నేను అలాగే ఉంటాను, నేను మారనండి, నేను మారను, నేనెందుకు మారాలి? మెదడు చెడిపోయిన గొర్రె అనమాట. తప్పిపోయిన గొర్రె తప్పిపోయి ఆ కాపర స్వరాన్ని దాటి వెళ్ళి చేసే పనులు. ఇది రెండో గొర్రె. మొదటి గొర్రె అంటే ఆయన స్వరం విని ఆయన వెంబడించేది. రెండోది సొంత ఇష్టానికి తప్పిపోయిన గొర్రె. మూడో గొర్రె గురించి చెప్తున్నాను. ఇది కొంచెం శ్రద్ధగా జాగ్రత్తగా వినండి, ప్రమాదకరమైన విషయాలు ఇవి. ఈ మూడో గొర్రె ఏంటంటే యెరెమీయా గ్రంథం కొద్దాం ఒకసారి. యెరెమీయా గ్రంథము, యెరెమీయా గ్రంథము 50వ అధ్యాయము 50వ అధ్యాయము 6వ మాట. యెరెమీయా 50:6. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెల్లా ఉన్నారు, వారి కాపరులు కొండల మీదకి వారిని తోలుకెళ్ళారు, వారిని త్రోవ తప్పించారు. ఒకసారి మళ్ళీ చదవండి అందరూ. అది గొర్రెలని ఎవరు తెప్పించారు? ఇప్పుడు ఎవరు తెప్పించారు చూడండి ఒకసారి. గొర్రెలని ఎవరు తప్పించారు? గొర్రెలు తప్పిపోలేదు, గొర్రెలు తప్పించబడ్డాయి. ఎవరు? గొర్రెలు కాపరి వారిని కొండ మీద తీసుకెళ్ళిపోయి తప్పించబడ్డాయి. ఈ యెరెమీయా గ్రంథంలో ఈ హెచ్చరికను చాలా జాగ్రత్తగా పెట్టుకోండి, రాసుకోండి, అక్కడ కింద అండర్లైన్ చేసుకోండి. చాలా ప్రమాదకరమైన హెచ్చరిక. గొర్రెలని తప్పించేవాడు కాపరి అయిపోయాడు. ఇక్కడ తప్పించబడిన గొర్రె
ఈ మూడో అంశం ఏంటంటే తప్పించబడిన గొర్రె. ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ మాట. మత్తయి 7:15. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి. వారు అచ్చం గొర్రెల్లా ఉంటారు, ఆ చర్మం వేసుకుని. రైట్, చాలండి. ఇది ఇందాక ఇర్మియాలో రాసింది. కాపరి కొండపై తీసుకెళ్ళి ఎక్కడో త్రోవ తప్పించాడు అనే విషయం. ఇక్కడ ఏంటంటే గొర్రెలు త్రోవ తప్పించబడతాయి. ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. గొర్రెలైన మీరు, గొర్రెలైన మనము త్రోవని తప్పించబడతాయి. అంటే తప్పించేవాడు ఒకడు ఉంటాడు, మీరు జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో. తప్పించే విషయాలు 2 విషయాలు ఫస్ట్ శ్రద్ధగా వినండి. మీరు తప్పిపోయే విషయాలు. కళలు అనండి, కళలు అనండి. అంటే ఏంటి కళలు అంటే? నిద్రపోయినప్పుడు వచ్చేవి కదా. నిద్రపోతున్నప్పుడు మనకి కళలు వస్తూ ఉంటాయి. కొన్ని కళలు మీకు గుర్తుంటాయి, కొన్ని కళలు గుర్తుండవు. ఏదో వచ్చింది అనుకుంటాం, గుర్తుండవు. కొన్ని కళలు దేవుడు మీతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. కొన్ని కళలు దేవుడు మీతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తాయి. ఈ మధ్యకాలంలో జరిగిన ఒక సంఘటన, అక్కడ పెద్ద చర్చిలో జరిగిన సంఘటన చెప్తాను, వినండి. అక్కడ ఒక అబ్బాయి అన్న వాక్యం విని పట్టబడి, నేను పరిచయం చేయాలనుకుంటున్నానన్నా, నేను నాకు నేర్పించండి, తరఫీదు ఇవ్వండి అని చెప్పి వేరే ఊరు నుంచి అన్న దగ్గరికి వచ్చాడు. సరే అయితే అని చెప్పి ఆ అబ్బాయికి అక్కడే ఆ పార్వతీపురం చర్చిలోనే ఆశ్రయం ఇచ్చి అక్కడ ఉంచి, అక్కడ ఆ అబ్బాయికి తరఫీదు ఇస్తున్నారు. కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు. నెమ్మదిగా బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత వాక్యం ఇచ్చి, వాక్యం చెప్పడం అనే విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. వాక్యం బాగా మాట్లాడేవాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్, చర్చ్ మెంబర్స్ ఏమన్నారంటే, బాగా మాట్లాడుతున్నావు తమ్ముడు వాక్యం, అన్నయ్య బాగా మాట్లాడుతున్నావు అన్నయ్య వాక్యం, చక్కగా చెప్తున్నావు అన్నయ్య, ఇలా మాట్లాడతావు నువ్వు అనుకోలేదు అన్నయ్య అని అంటున్నారు. ఆ రోజు నుంచి ఏమైందో తెలీదు, ఆడు కొంచెం నేను పాస్టర్ని అయిపోయాను అన్న ఫీలింగ్లో ఉన్నాడు. ఆడు అప్పటి నుంచి పాస్టర్ అయిపోయాను, నేను మాట్లాడే జనం అందరికి నచ్చేస్తుంది అన్న ఫీల్లో ఉన్నాడు. ఒకరోజు ఆడి కళ వచ్చిందని చెప్పాడు. కళ ఏంటంటే, ఈడెళ్ళి వాక్యం పట్టుకుని ఇలాగా ఒక సంఘం ఉంటే ఆ సంఘంలో నిలబడి మాట్లాడడానికి వెళ్ళడానికి బైబిల్ మూస్తూ బ్యాగ్ సర్దుకుంటూ రెడీ అవుతూ ఉంటే కళలో పెద్ద అన్నయ్య వచ్చాడంట. ఏంటన్నా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడంట కళలో. అదే అన్న చర్చ్ అక్కడ మా చర్చ్ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నానంటే, అవునా అని చెప్పి ఇలా చూసి పెద్ద అన్నయ్య ఒక తాడు ఉందంట, ఆ తాడు తీసుకొచ్చి ఒక చేతిలో పెట్టమ్మా అని చెప్పి చేతిలో కట్టేశాడంట. కట్టేసి కాళ్ళు కూడా కట్టేశాడంట. కట్టేసి ఒక మంచం కింద దొల్లించుకుంటూ తోస్తాడంట. కాళ్ళలో పొద్దున్న నుంచి మనిషిలా లేడాడు. మనిషిలా లేడు. ఏంటి కళ ఏంటి ఎవరికి చెప్పలేదు. ఒకరోజు ఒక 2-3 రోజులు అయిన తర్వాత ఆడి బ్యాగ్ అన్నీ సర్దుకొని పెట్టకుండా వెళ్ళిపోయి మెసేజ్ పెట్టేశాడు, నేను మీ చర్చ్కి ఇంకెప్పుడు రానన్నయ్య, నన్ను క్షమించండి, నేను వెళ్ళిపోయాను, దేవుడు నాతో మాట్లాడాడు ఇది అని చెప్పినమాట. ఫ్రెండ్స్ అడిగారు, వెళ్ళిపోయి అంటే దేవుడు నాతో మాట్లాడాడు, నాకు దర్శనం ఇచ్చాడు, నాకు కళ ఇచ్చాడు, కళ్ళలో దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు. ఏం మాట్లాడాడా అంటే, ఆడు చెప్పిన విషయం ఏంటంటే, నేను పరిచర్యకి వెళ్తూ ఉంటే పెద్దన్నయ్య నన్ను ఆటంకపరుస్తున్నాడు, నేను పరిచర్యకి వెళ్దాం అనుకుంటుంటే దేవుడు నాకు దారులు తెరుస్తూ ఉంటే పెద్దయ్య నన్ను ఆపేసి వెళ్ళలేకుండా చేస్తున్నాడు. కళ్ళ అదైనా వచ్చిందో రాలేదు. వెళ్తానంటే పెద్దన్నయ్య చేతులు కాళ్ళు కట్టేసి మంచం కింద తోస్తాడు. ఈడు వెళ్ళిపోయి, నాకు శ్రీకాకుళంలో దేవుడు చూపించాడు చర్చ్, అక్కడికి నేను వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోయాడు. పెద్దన్నయ్య ఆటంకంగా మారిపోతున్నాడంట, దేవుడు నాతో మాట్లాడాడు. నవ్వుకున్నాం. ఆడ ఆ కళ వివరణ ఇస్తూ ఉంటే నవ్వుకున్నాం. ఒక వారం రోజులు శ్రీకాకుళం ప్రాంతం అంతా తిరిగేశాడు.
ఆడు ఏదైతే కళ్ళలో చూసాడో చర్చు, ఆ చర్చు లేదు, ఆ దారి లేదు, ఏమీ లేదు. వారం రోజులు కాస్త 10 రోజులు అయింది. చేతిలో డబ్బులు అయిపోయాయి. ఏం చేయాలో తెలియట్లేదు. దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నాడు. 10 రోజుల తర్వాత తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. మొహం చల్లలేదు. ఎక్కడ పొరపాటు జరిగింది? వాడికి ఒక కళ వచ్చింది. ఆ కళలో దేవుడు నాతో మాట్లాడాడని చెప్పి ఒక మంచి ప్రాంతం నుంచి తప్పించబడ్డాడు. తప్పు ఎవరిది ఇప్పుడు? కళ ఎవడిచ్చాడుంటున్నాడు? ఆడ ఉద్దేశం ఏంటి? కళ ఎందుకు వచ్చిందని? ఎవరు ఇచ్చారని? దేవుడు కళ నాకు ఇచ్చాడు. తప్పిపోయే టైంలో మీ కళలు మిమ్మల్ని దేవుడి నుంచి తప్పిస్తే జాగ్రత్త. మీ కళలను నమ్మేసి, కళలను వెంబడించేసి, కళ పట్టుకుని నాతో దేవుడు మాట్లాడాడు అని అనుకున్నారా, ఖచ్చితంగా తప్పిపోతారు. ఆ ఇర్మీయా గ్రంథంలో రాయబడింది అదే. తప్పిపోతారు. మీ కళల ద్వారా మీరు దేవుడి నుంచి తప్పిపోతారు. మీ కళల్ని మీరు వెంబడించడానికి లేదు. ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే. ఈ కళలు మనిషిని తప్పిస్తాయి. రెండవది దర్శనాలు. కళ, దర్శనం. ఈ దర్శనము మీరు పడుకున్నప్పుడు కాదు, కూర్చున్నప్పుడు వచ్చేది, నిలబడినప్పుడు వచ్చేది, మీరు మెలకుగా ఉన్నప్పుడు వచ్చేది దర్శనం, నిద్రపోతున్నప్పుడు వచ్చేది కళ, మెలకుగా ఉన్నప్పుడు వచ్చేది దర్శనాలు. ఈ దర్శనము మీరు మామూలుగా ఉన్నప్పుడు మీకు ఏదో కనిపిస్తున్నట్టు, ఏదో ఉన్నట్టు అలా అవుతుందేమో అని అనిపిస్తుంది. కళ కానీ దర్శనం కానీ ఇది పట్టుకుని మీరు తీవ్రంగా వెంబడించడానికి లేదు. తప్పిపోతారు, ఖచ్చితంగా తప్పిపోతారు. వీటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే మీకు కళలు, దర్శనాలు ఎక్కువ వస్తున్నాయంటే దానిపైన విచారకర్త ఎవరిని పెట్టుకోండి. మీ పైన మీకంటే అనుభవం ఉన్న వాళ్ళు ఎవరైనా పెట్టుకొని నాకు ఈ కళ వచ్చింది, ఏం చేయమంటారో, ఎంతవరకు ఏంటి అడగాలి. మీ కళని వెంటనే మీరు నమ్మడానికి లేదు, వెంటనే వెంబడించడం కూడా లేదు. ప్రమాదం, తప్పిపోతారు. కళ వస్తున్న టైంలో, దర్శనం వస్తున్న టైంలో దేవుడు అపవాది కూడా పక్కనే ఉంటాడు. ఆ కళకి ఇంకోటి యాడ్ చేసేస్తాడు, కళని మార్పు చేసేస్తాడు. ఇక్కడితో జాగ్రత్తగా ఉండాలి. ఇది తప్పిపోయే విషయాలు. మూడో విషయం ఏంటంటే కాపర్లు తప్పించేస్తాడని చెప్పారే. కాపర్లు, ఈ కాపర్లు ఎలా తప్పిస్తారంటే, మీరు ఇది సిరివెల్ల హనోక్ ఎన్నరై పేరు? సిరివెల్ల హనోక్ గారు పేరేం లేదా? ఏం లేదా? నాదంటూ ఆయన అది పాడింది ఎవరంటే ఆయన పేరు హనోక్ గారు. సిరివెల్ల హనోక్ ఆయన పేరు. మరుగుజ్జు ఆయన. పాటలు బాగుంటాయి, బాగోవా? అర్థం ఉంటుందా? చక్కటి అర్థంతో పాటలు రాస్తాడు. మీరు ఆయన పాటల వరకు తీసుకోండి. ఆయన ఆ మధ్యకాలంలో ఒక వాక్యం చెప్తూ, ఆదికాండంలోంచి వాక్యం చెప్తూ, ఆదాము అవ్వని దేవుడు ఆ పండు తినద్దని చెప్పాడు. తినద్దన్న పండుని ఆదాము అవ్వ తినేశారు. వారు దాక్కోలేదు. అప్పుడు దాక్కున్నారు. ఎందుకు దాక్కున్నారు అని అంటే ఆయన వివరణ ఏం ఇచ్చాడంటే, ఇప్పుడు ఒక తోట ఉంటుంది. ఆ తోటలో ఎవరైనా దొంగతనం చేసిన తర్వాత ఆ తోటమాలు వస్తూ ఉంటే మమ్మల్ని కట్టేస్తారన్న భయంతో దాక్కుంటారు కదా. అలాగే దేవుడు కూడా ఆ తోటలో తోటమాలిగా ఉన్నాడు. చూడమని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత తినద్దన్న పండు తినేశారు కాబట్టి చెట్టుకేసి కట్టేస్తారేమో అని భయపడిపోయి దాక్కున్నారు అని చెప్పాడు. వాస్తవేనా? దేవుడంట చెట్టుకేసి కట్టేస్తాడు అని అంటూ కట్టేసాడు అని కూడా మాట్లాడాడు. ఆదాము అవ్వని చెట్టుకేసి కట్టేశాడంట. ఏమంటున్నాడంటే, దేవుడు నాకు దర్శనం మాట్లాడుతున్నాడు, ప్రత్యక్షిస్తున్నాడు దీంట్లో అన్నాడు. నిజమేనంటారా? ఆదాము అవ్వ అందుకు దాక్కున్నారా? తిన్నారు కాబట్టి, తోటమాలు వచ్చాడు కాబట్టి, చెట్టుకేసి కట్టేస్తారు కాబట్టి కొట్టేస్తారేమో భయం వేసి దాక్కున్నారా? ఆయన ఆ మాట చెప్తున్నాడు. ఇప్పుడు ఆ పాట పాడిన వ్యక్తి, నాదంటూ లోకాన పాడిన వ్యక్తి లోపల మంచి పాటలు పాడతాడండి అని అభిమానం మనకు ఉంటుంది. భలే రాస్తారండి, చాలా మంచి పాటలండి. ఇప్పుడు ఆయన చెప్పిన వాక్యం వినేశారు అనుకుందాం, ఏమవుతుంది అప్పుడు? తప్పించేవాడు ఉంటాడు. ఇప్పుడు ఆయన పాటలు వింటున్నారు, పర్లేదు,
వాక్యం విన్నారా తప్పిపోతారు. డౌట్ లేదు ఆ విషయంలో. ఆ స్త్రీలు హనోక్ గారు మాటలు విన్నారా, వాక్యం విన్నారా, ఆయనకి ఇవ్వబడిన తలాంతు పాటలు పాడడం వరకు. ఆయన ఏమో దాటి వాక్యం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు ఆయన చెప్పినవి ఇంక చాలా బూతులు మాట్లాడలేండి, ఇంకా తలనొప్పి వచ్చేది విన్నా ఉంటాయి. అలాంటి వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. తప్పిపోయడానికి మీకు ప్రమాదం మీ దగ్గరే ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆ వాక్యం చెప్పేవాడిని పూర్తిగా నమ్మేస్తాడో, బైబిల్ పట్టుకోకుండా వాక్యం చెప్పేవాడు ఏం చెప్పాడో గుడ్డిగా నమ్మేస్తారో, వాక్యం ఉందా లేదో చూడకుండా ఖచ్చితంగా మీరు తప్పిపోతారు. ఈ విషయంలో దేవుడు, వాక్యము, బైబిల్, ఈ 3 విషయాలు మీరు దగ్గర పెట్టుకోవాలి. మిమ్మల్ని తప్పించేవాడు చాలా దగ్గరలో ఉంటాడు, చాలా దగ్గరలో ఉంటాడు. ముందు చెప్పిన బోధకులు మిమ్మల్ని తప్పించలేదా? ఏం చేయాలో ఏం చేయకూడదు మరి బైబిల్ చూడలే కదా మీరు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారో మీరు తప్పిపోయారు విన్నారు. ఇదనమాట. ఎవరు తప్పిస్తారంటే మిమ్మల్ని బోధకులే తప్పిస్తారు. ముందు చెప్పింది మీకు అంతా ఏం చేయకూడదు, అలా చేయకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు. మీరు బైబిల్ చూడలేదు కదా ఆ రోజు. మీరు చూసుంటే మీరు ఆయన ప్రశ్నించడం ఉండేది. ముందు చెప్పిన పురాతన కాలపు బోధకులందరూ తప్పించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు దేవుని వాక్యము బైబిల్ పట్టునే చెప్తారు, దేవుని వాక్యము బైబిల్లోంచి చూపిస్తూ ఉంటారు. మీరు తప్పిపోకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ గొర్రెలని తప్పించేవారు ఉంటారు. 4వ విషయం ఏంటంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక వద్దాం సరే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ మాట. ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. ఈ వాక్యం విన్నారా లేదా? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4:4 ఆనందించుడి, మరలా చెప్తున్నాను, ఆనందించుడి. ఈ వాక్యము ఒక యవ్వనస్తుల కూటంలో ఒక పాస్టర్ గారు మాట్లాడుతూ, నా ప్రారంభ దినాలు, కొత్త దినాలు మాట్లాడుతూ, ఆనందించండి, మరలా చెప్తున్నాను, ఆనందించాలి. యవ్వనస్తులారా మీరందరూ ఆనందించండి. మీకు ఏది కావాలో మీరు దాంట్లో ఆనందం తీసుకోండి. ప్రభు మాట చెప్తుంది, ఆనందం ఉండాలి. మీరు వీడియో గేమ్స్ ఆడతారా, ఆడండి. బయటికి వెళ్ళి క్రికెట్లు ఆడుకుంటారా, ఆడండి. బయటికి వెళ్ళి బెట్టింగ్లు వేస్తారా, వేసుకోండి. మీకు ఏది కావాలో మీరు ఆనందంగా చేయండి, సంతోషంగా చేయండి, బాధగా చేయండి అని చెప్పుకుంటూ వచ్చాడని. ఆ రోజు సుమారుగా ఒక 70 మంది యవ్వనస్తులు ఉన్నారు. ఆ వాక్యం విన్న దాంట్లో నేను కూడా ఉన్నాను. నాకున్న అలవాటు ఏంటంటే, వాక్యం విన్న తర్వాత, వచనం తీసుకున్న తర్వాత పెట్టుకుని ఆ పైన ఏముందో కింద ఏముందో ఏ సందర్భం రాసారో ఇది చూసుకోవడం అలవాటు. ఇంటికి వెళ్ళి చూసుకోవడం. నాకు ఆనందం వచ్చింది. ఆ ఒక్క మాట చెప్పిన తర్వాత, అమ్మయ్య రేపు నుంచి సినిమాలకు వెళ్ళిపోవచ్చు అన్నమాట, రేపు నుంచి కాలేజీలో స్కూల్ డుమ్మా కొట్టి ఆడకూడకి వెళ్ళిపోవచ్చు అనమాట. దేవుని వాక్యం చెప్తుంది ఆనందించమని. నిజమేనాది? తప్పించేవాడు మన మధ్యనే ఉంటాడు. ఆ పైన కింద చదివితే పౌలు దేని గురించి చెప్తున్నాడో, ఏంటి ఆనందించుకుంటున్నాడో, ఆయనకు వచ్చిన శ్రమలు, ఆ శ్రమల్లోంచి దేవుడు ఎలా విడిపించాడో, ఆటల్లో ఏది వచ్చినా ఆనందంగా ఉండండి అని చెప్తాడు. తప్పించేవాడు మన మధ్యనే ఉంటాడు. 5వ విషయం చెప్తున్నాను దీంట్లోనే, తప్పించే విషయంలోనే. ఈ 5వ విషయం ఏంటంటే, ఈ వాక్యాన్ని మనకు నచ్చినట్టు తీసుకుంటుంది. తప్పిపోవడం ఎక్కడవుతుందంటే, పట్టుకున్నది వాక్యమే. ఇప్పుడు నాకు ఒక వ్యక్తి మీద కోపం ఉంది, బాగా కోపం ఉంది. ఆ వ్యక్తి ఏదో వ్యాపారం పెట్టి ఒక 15 లక్షలు నష్టపోయాడు. ఈ వార్త నాకు తెలిసింది. నష్టపడిన వ్యక్తి, ఆ వార్త నాకు తెలిసింది. ఆ వార్త ఇప్పుడు నేను ఆనందించచ్చా, ఆనందించకూడదా? నా శత్రువు 15 లక్షలు నష్టపోయాడు అనే వార్త నాకు అందింది. ఇప్పుడు నేను ఆనందించచ్చా, ఆనందించకూడదా? సంతోషపడచ్చా? నాకు అర్థం లేదని నేను చెప్పింది. నా శత్రువు 15 లక్షలు నష్టపోయాడు. ఇప్పుడు నా శత్రువు 15 లక్షలు నష్టపోయాడు కాబట్టి నేను సంతోషపడచ్చా, పడకూడదా? కొంచెం కూడా అర్హత లేదా? అప్పుడు నేనేం చేశానంటే, అలా బైబిల్ తిప్పుతా ఉంటే అప్పుడు నాకు ఫిలిప్పీ 4:4 కనపడింది. ఏమని?
దేవుడు ఏం చెప్తున్నాడు నాకు ఇప్పుడు? ఆనందించమంటున్నాడు. ఇప్పుడు ఎల్లప్పుడూ నేను ఆనందించాలి. ఆడికి నష్టం వచ్చింది కాబట్టి నేనేం చేయాలి ఇప్పుడు? అవుద్దా? వాక్యాన్ని నీ ఇష్టం వచ్చినట్టు మలుచుకోవడానికి వీలేదు. వాక్యాన్ని నీకు ఇష్టం వచ్చినట్టు అనువదించుకోవడానికి వీలేదు. ఆ తప్పిపోవడం ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. తప్పిపోవడం, మనం తప్పించేవాడు మన దగ్గరే ఉంటాడు, మనతోడే ఉంటాడు, మన దగ్గర ఉంటాడు. ఇది మూడో గొర్రె లక్షణం. మొట్టమొదటిది దేవుని మాట, దేవుని స్వరం విని వెంబడించేది. రెండోది తప్పిపోయిన గొర్రె స్వరం. మూడోది తప్పించబడ్డం. నాలుగో విషయంకి వస్తున్నాను. నాలుగో గొర్రె ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ మాట చూడండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొనుకో దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు. చాలు. ఇదిగో లోక పాపముని మోసుకెళ్ళే గొర్రె. ఈ పదం గుర్తుపెట్టుకోండి. లోకము, ఒక పాపము మోసుకుని వెళ్ళే గొర్రె పిల్ల. ఎప్పుడైనా ఎవరిదైనా పాపాన్ని మోసారా? ఎప్పుడైనా ఎవరిదైనా పాపమని మోసారా? మరలా ఆ వచనం చదవండి. ఇదిగో లోక పాపం మోసుకుని వెళ్ళిపోయే గొర్రె పిల్ల. వెళ్ళిపోయే. ఎప్పుడైనా ఎవరిదైనా పాపము మోసారా? మోయడం అంటే ఏంటికి మీకు అర్థమవుతుందో చెప్తాను. ఇప్పుడు రెండు రకాల బ్యాచ్లు కూర్చుంటాయి. సాయంత్రం అయినప్పటికీ ఈ వీధి ప్రారంభం నుంచి చివరి వరకు చూసుకుంటే ఒక 2-3 మగవాళ్ళ బ్యాచ్లు కూర్చుంటాయి. పురుషుల బ్యాచ్లు కూర్చుంటాయి. ఒక దగ్గర కొంచెం పురుషులు, కొంచెం కిందకి వెళ్తే ఇంకో కొంచెం పురుషులు, ఆ కిందకి వెళ్తే ఇంకో కొంచెం మంది పురుషులు. ఆ పురుషులు మాట్లాడుకుంటున్నప్పుడు ఏం మాట్లాడుకోవచ్చు సాధారణంగా? కొత్త మందు వచ్చిందంట, పురుగు బాగా చచ్చిపోతుందంట, ఆడికి ఎంత పండింది, ఆడ తీసారు బాగా పండిందంట, ఆడ కొత్త ట్రాక్టర్ కొన్నాడంట, 3 ఉన్నాయి కదా ఆల్రెడీ, మిషన్ మొన్నే వచ్చాడు, మళ్ళీ ఇంకోటి పెట్టాడంట, అక్కడికి వెళ్తుందంట, ఇక్కడికి వెళ్తుందంట, అది వచ్చిందంట, ఇది వచ్చిందంట, ఆడికి సబ్సిడీ మీద బాగా తక్కువ వచ్చిందంట. ఇవేనా కబుర్లు? ఆడ పంటలు ఎంత వచ్చింది, ఈడి పంటలు ఎంత వచ్చింది, ఆడికి ఎంత నష్టం వచ్చింది, ఈడికి ఎంత నష్టం వచ్చింది, ఆ మందు ఎలా పనిచేస్తుంది, ఈ మందు ఎలా పనిచేస్తుంది, తాగి చూసావా, తిని చూసావా, అయిపోయింది ఇలా. ఇది ఆడవాళ్ళ బ్యాచ్ కూర్చుంటారు, స్త్రీల బ్యాచ్ కూర్చుంటారు. స్త్రీల బ్యాచ్ ఒక ఇంట్లో ఒకసారి, ఇంకో ఇంట్లో ఇంకోసారి. ఏం మాట్లాడతారు? ఆ వదిన లేదు, ఆ సిస్టర్ గారు లేరు, ఆ ఫ్యామిలీ లేదు, ఆయన లేడు, విన్నావా? ఏం చెప్తారు కబుర్లు? ఏం చెప్తారు? ఖచ్చితంగా చూడండి, మీరు కూర్చున్నారంటే ఒక 3-4 కూర్చుంటే ఆ 3-4 కలిసి 5వ వాడి గురించి మాట్లాడతారు. చూడండి, 2 కూర్చున్నారంటే 3వ వాడి గురించి మాట్లాడతాడు, లేని వాడి గురించి. 4 కూర్చున్నారంటే 5వ వాడు, 6 కూర్చున్నట్టు 7వ వాడు. అక్కడ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ గురించి కాకుండా మీరు ఇంకెవరిదో గురించి చెప్తారు. ఇప్పుడు ఒక స్త్రీ ఏదో పొరపాటు చేసింది, ఒక పురుషుడు ఏదో పొరపాటు చేశాడు, ఆ వార్త మీకు అందింది. చెప్తారా, మానేస్తారా? చెప్పకుండా అస్సలు వెళ్ళినట్టు ఉంటారా? అంటే లోక పాపం మోస్తున్నారా, పంచుతున్నారా? ఏం చేస్తున్నారు? ఆ గొర్రెపిల్ల ఏం చేసిందంట? లోక పాపం అంతా మోసుకుని తీసుకెళ్ళిపోతుందంట. ఈ గొర్రెపిల్లలు ఏం చేస్తున్నాయి? హలో అక్క, చెల్లే, ఏం జరిగిందంటే అడిగిందా? ఏం జరిగిందో అడిగిందా? ఎందుకు చెప్తావు?
వాళ్ళ గురించి మీరు విన్నారా అంటారు. అడిగారా? ఏం చేస్తూ ఉంటాం? ఈ గొర్రెపిల్లేమో లోక పాపం అంతటిని మోసుకెళ్ళిపోతుందంట. ఈ గొర్రెపిల్లలు ఏం చేస్తున్నాయి మరి? ఇత్తనాలు జల్లినట్టు జల్లుతున్నాయి. సరా అడిగినోడికి అడగనోడికి చెప్పనోడికి చెప్పనోడికి విన్నన్నా సరే విను, చెప్పేది విను. ఏం చేస్తున్నాం? మోస్తామా వేస్తామా? ఆ గొర్రె పిల్లంట లోక పాపాన్ని మోసుకొని వెళ్తుందంట. మరి మనమేం చేస్తున్నాము? పంచుకుంటూ వెళ్తున్నాం. ఒక వ్యక్తి పాపాన్ని, ఒక వ్యక్తి బలహీనతని మనం చెప్పే ప్రయత్నం చేస్తామే, ఒక వ్యక్తి లోపాన్ని ఇతరులకు పంచే ప్రయత్నం చేస్తామే, భయంకరమైన పాపం అది. లోక పాపం మోసేవాడు ఒకడు, లోక పాపాన్ని వెదజిల్లేవాడు ఒకడు. ఇంకా మీకు అర్థం అవడానికి మనుషులు ఎంత భయంకరమో చెప్తాను చూడండి. మనము ఎవరి గురించి అయినా చెప్తున్నప్పుడు మన ఇంటి గుట్టు చెప్తామా, బయట గుట్టు చెప్తామా? చూసారా మనుషులు ఎంత భయంకరం? మన ఇంటి గుట్టు ఒక్కటి రాదు, మన ఇంటి గుట్లో ఎంత భయంకరాలు జరిగిపోయినా, ఎంత అనర్థాలు జరిగిపోయినా, ఎన్ని మాటలు, ఎన్ని డామ్ డోమ్ డొష్కం జరిగిపోయినా సైలెంట్గా ఉంటుంది, ఒక్క మాట రాదు. అదే పక్కింటోడు ఎదిరింటోడు ఇంట్లో ఒక్క చిన్న సిటిక్కని సౌండ్ రాని వాళ్ళ ఇంట్లో గొడవ వస్తున్నట్టు ఉంది. వాళ్ళ ఇంట్లో గొడవైందా? ఏం గొడవ చెప్పాలి. మన ఇంట్లో అయిన గొడవ దాచేయాలి. మన ఇంట్లో ఏమో లోకపాపం అంతా మోసుకెళ్ళే గొర్రెపిల్ల, బయటోడు కుటుంబంతో వచ్చినప్పుడు మాత్రం వెదజిల్లే ఆ గొర్రె పిల్ల అంట లోకపు పాప అంతా మోసుకెళ్ళిపోతుందంట. ఇప్పటి నుంచి ప్రయత్నించండి. భయంకరమైన సీక్రెట్ తెలిసినా ఎవరికి చెప్పను ఉన్నాను. ఎంత పెద్ద రహస్యం మీకు తెలిసినా ఎవరి దగ్గర చెప్పకుండా ఉన్నాను. ప్రయత్నించండి. సాధారణంగా లోకంలో ఒక సామెత, ఆడదాని నోట్లో ఆవగింజ కూడా తుక్కుని బయటకు వచ్చేద్ది అంటారు. అసలు ఆవగింజ లోపల ఉందో లేదో కూడా మనిషి తెలియదు, అది ఎక్కడో దాక్కుని ఉంటుంది. లోకంలో ఉన్న సామెత, ఆడదాని నోట్లో ఆవగింజ కూడా ఉండదు. ఈసారి నుంచి ఈ గొర్రె పిల్లలు ఉంచుతారా? అది బయట రాకూడదు. ఆవగింజ అలాగే ఉంచండి ఆవగింజని అలా పొదగనే లోక పాపం మోసుకెళ్ళే ఈ లక్షణాలకి రావాలి. రైట్. 5వ గొర్రె గురించి చెప్తాను. టైం అయింది అయినా సరే చెప్పేస్తాను, కొంచెం శ్రద్ధగా వినండి. 5వ గొర్రె ఏంటంటే యోహాను సువార్త 10వ అధ్యాయము, జాన్ 10, యోహాను సువార్త 10వ అధ్యాయము 'రైట్. స్టార్టింగ్ నుంచి ఒకసారి చదవండి. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను. రైట్. ఒకసారి డైరెక్ట్గా 7వ వచనంకి వచ్చండి. గొర్రెలు పోయే ద్వారాన్ని నేనే, చాలు. రైట్. ఈ 10వ అధ్యాయాన్ని మీరు మళ్ళీ ఒకసారి ఇంట్లోకి వెళ్ళాక చదవండి. ఈ 10వ అధ్యాయంలో రాయబడిన విషయాలు ఏంటంటే గొర్రెలు కాపరు, ద్వారము, ఈ పదం రాయబడుతుంది. ఈ సందర్భం గురించి యేసు ప్రభువు వారు చెప్తూ గొర్రెలు పోయే ద్వారా అని నేనే అంటాడు. అంటే గొర్రెలు వెళ్ళే ద్వారా నేనే. ఈ సందర్భం గురించి ఏంటంటే శ్రద్ధగా వినండి. ఆ రోజుల్లో ఆ పాతకాలపు రోజుల్లో గొర్రెల కాపరులు, గొర్రెలు పెంచుకునే వాళ్ళు చాలామంది ఉండేవారు. అయితే గొర్రెలు చాలా అధికంగా అయిపోతూ ఉండేవి. వాటిని కాపలా పెట్టడానికి దడి లేదా స్థలము వారికి ఉండేది కాదు. కర్రలతో పాతారనుకోండి, నక్కలు వస్తాయి వచ్చి పట్టుకెళ్ళిపోవడం, సింహాలు వస్తే వచ్చి పట్టుకెళ్ళి కూడా అయిపోతూ ఉంటుంది. అయితే ఎవరో ఒక వ్యక్తి ఆ ఊరికి ఉంటాడు. వారు ఏం చేస్తారంటే పెద్ద బౌండరీ వాల్. ఇప్పుడు ఈ ఇంటికి బౌండరీ వాల్ ఉంది,
ఆ గోడ దాటి కుక్కలు రాలేవు. గోడ దాటి రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? గేట్ ద్వారం నుంచి రావాలి. ఇక్కడ ఏం చేస్తారంటే గొర్రెల కాపరు పొద్దునంతా తీసుకెళ్ళి వాటంతా మేతని వేసిన తర్వాత, మేత వేసిన తర్వాత సాయంత్రం అయినప్పటికీ ఆ ఎవరిదైతే దడి ఉంటుందో ఆ దడి లోపలికి తోసుకుని వేస్తారనమాట. వారి ఇంటికి వెళ్ళిపోతారు. గొర్రెలు ఒక దడిలో ఉంటాయి, ఒక బౌండరీలో ఉంటాయి. ఇప్పుడు అదేంటంటే, ఇప్పుడు తేజాకి ఒక 170 గొర్రెలు ఉన్నాయి. ఎన్ని గొర్రెలు? తేజాకి 170, సిరికి 200. సిరికి ఎన్ని ఉన్నాయి? నవ్యకి 300. నవ్యకి ఎన్ని ఉన్నాయి? 300 గొర్రెలు. ముగ్గురు గొర్రెలు తోలుకుంటూ వెళ్ళిపోయారు. పొద్దున్న వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత సాయంత్రం అయినప్పటికీ తేజ వచ్చి ఆ గొర్రెలన్నిటినీ ఆ ద్వారం లోపల తోలుకెళ్తాడు. ఆ గొర్రెలు 170 గొర్రెలన్నీ ఒక దగ్గరికి వెళ్ళిపోతాయి. సిరి వచ్చి ఆ గొర్రెలన్నిటినీ వీరి గొర్రెల్ని లోపల తోలేస్తాయి. నవ్య కూడా వచ్చి 300 గొర్రెల్ని లోపల తోలేస్తాయి. ఇప్పుడు ఆ దడి లోపల 170 గొర్రెలు, 200 గొర్రెలు, 300 గొర్రెలు అన్నీ కలిసిపోయి ఉంటాయి. ఉదయం అవుతుంది. తేజ వచ్చి డ్రా డ్రా అన్నాడు అనుకోండి, అక్కడున్న 170, 200, 300 మొత్తం ఇవన్నీ గొర్రెలు ఉంటాయి. కానీ కేవలం 170 గొర్రెలు ఈడు వాయిస్ ఉంటాయి. మిగతా 200, మిగతా 300 గొర్రెలు అస్సలు వినవు, తల కూడా ఎత్తదు. ఇలాగే ఉంటాయి. స్వరం 170 విని మా యజమానుడు వచ్చాడని చెప్పి ఆ 170 మాత్రమే వస్తుంది. ఒక్కటి ఎక్కువ, ఒక్కటి తక్కువ రాదు. మధ్యలో వచ్చి నవ్య వచ్చిందనుకో, హో అని వస్తుందనుకో, 300 గొర్రెలే వస్తాయి. వీళ్ళు రావు. ఎవరో పిలుస్తున్నారు కదా అని వచ్చిదు. అక్కడెక్కడ ప్రేయర్ అవుతుందంట కదా, వెళ్ళిపోదామా? వెళ్ళదు. ఆ కొత్త పాస్టర్ గారు వచ్చారంట, భలే గుంపు చెప్తున్నాడంట, వెళ్ళదు. ఏ స్వరం అయితే వింటాయో, కాపర్ స్వరం పట్టుకుంటాయో ఆ స్వరం నా యజమానిది అని గుర్తుపెట్టుకుని వేల కొలది గొర్రెలున్నా నా కాపరి ఈయనే అని వెళ్తాయి. మిగతా కనీసం తలెత్తదు. కనీసం అంటే ఎవరు వచ్చారు కొత్తగానా అని చూడదంట. కొత్తగా వచ్చారా వీళ్ళు అస్సలు చూడదంట. ఎవరు ఏమీ విందంట. ఆ మనిషి ఎవరైతే వస్తారో ఆ స్వరం వింటాయి. ద్వారము నేనే. పెద్ద గోడ, చిన్న కన్నం ఉంటుంది. చిన్న కన్నం ఒక గొర్రె వెళ్ళడానికి. ఆ గొర్రె వెళ్ళే కన్నం దగ్గర ఇప్పుడు రాణి ఎలా కూర్చుందో అలా కూర్చుంటుంది అనమాట. అలా యేసుప్రభు ఉంటాడు ద్వారం లోపల. ఇప్పుడు కాపరి మంద లోపలికి ఆ బౌండరీ లోపల తీసుకొస్తూ ఉంటాడు అనుకుందాం. కాసేపుకి గొర్రెలు పోయే ద్వారం నేనే అన్నాడు. అంటే ఒక కాపరి గొర్రెల్ని ఒక హద్దులో పెట్టాలనుకున్నాడు, సరిహద్దుల్లో. ఇప్పుడు మీరే అనుకుందాం, మిమ్మల్ని తోలుకుంటూ మిమ్మల్ని కట్టడి చేస్తూ కొన్ని విషయాల్లో పెడుతున్నాను. ఎప్పుడైనా నేను చెప్పిన విషయాలు, అంటే బైబిల్లో చెప్పిన విషయాలు కట్టడి దాటలేదా? అర్థమైందా? ఇంతసేపు కథ చెప్పాను కదా, అర్థమైందా? నేను కాపరిగా మిమ్మల్ని తోలుకుంటూ వచ్చి గొర్రెలు పోయే ద్వారం ఇదమ్మా అని చెప్పి ఒక కట్టడిలో, ఒక సరిహద్దులో మిమ్మల్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు సరిహద్దుల్లో ఉన్న మీరు ఎప్పుడైనా కట్టడి దాటి వచ్చారా? ఇది దేవుని వాక్యము. మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు, మీకు నచ్చింది చేయడానికి లేదు, మీకు కావాల్సింది చేయడానికి లేదు. దేవుని వాక్యం ఎలా చెప్తే అదే. నాకు ఇలాగ ఇష్టం అండి, నా వల్ల కాదండి, ఇది ఏది కుదరదు. కట్టడి చేసి ఇప్పుడు తెచ్చాను. ఇప్పుడు లోపలికి వచ్చిన మీరు స్వరం విని తప్పారా, తప్పలేదా? గొర్రెలు పోయే ద్వారం నేనే అంటే ఈజీగా పరలోకం వెళ్ళిపోతాం అనుకోవద్దు. ఆదివారం మందిరికి వెళ్తున్నాను, శుక్రవారం ఉపవాసం ఉంటున్నాను, కానుకలు వేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, అమ్మయ్య ద్వారం లోపల ఉన్నాను అనుకోవడానికి లేదు. ఆ ద్వారం ఉన్న సెక్యూరిటీ చాలా టైట్ అని అర్థం. నువ్వు ద్వారం లోపల నుంచి పోవాలి అంటే నీ కట్టడి లోపల ఉండాలి.
ఏ కాపరి చెప్తున్నాడో కాపరి చెప్తున్న విషయాల నుంచి కట్టడి లోపల ఉండాలి. నీకు నచ్చదు, నచ్చనట్టు ఉంటానంటే నా వల్ల అవ్వదంటే కుదరదు. ఆ దడిలో ఉంటేనే, ఆ స్వరం వింటేనే ఆ లోపలికి అనుమతి, లేదా ఉండదు. గొర్రెలు పోయే ద్వారా అని నేనే. ఇప్పుడు ఆ ద్వారంలో ఉన్నామా, అప్పుడప్పుడు అడుగు బయట పెట్టి చూసి మరలా వస్తున్నామా? దడిలో ఉన్నామా? బౌండరీ లోపలే ఉన్నామా? ఆ గోడ లోపలే ఉన్నామా? దడి లోపలే ఉన్నామా? అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం అలాగా. జాగ్రత్త. ఆ ద్వార పాలకుడు యేసుక్రీస్తు. అది దాటి వెళ్ళేవా నిన్ను మింగుతాయి, అది లోపలే ఉన్నవా రక్షించబడతావు. తర్వాత గొర్రె గురించి చెప్తున్నాను, ఆరో గొర్రె గురించి చెప్తున్నాను. ఆదికాండంలో త్వరగా చెప్తున్నాను. ఆదికాండంలో 22వ అధ్యాయంలో, ఆదికాండము 22వ అధ్యాయము 6వ గురించి విందాం. 22వ అధ్యాయము 13వ మాట. అప్పుడు అబ్రహాము అబ్రహాం గురించి ఇక్కడ మనకు తెలిసిందే. అబ్రహాం గారిని యేసు ప్రభు అడిగాడు. లేక పుట్టినాడు, చాలా వృద్ధాప్యంలో పుట్టినాడు. ఇసాక్ని టెస్ట్ చేయాలనుకున్నాడు, చెక్ చేయాలనుకున్నాడు. వీడు నిజంగా నన్ను ప్రేమిస్తాడా లేదా, వాళ్ళ అబ్బాయిని ప్రేమిస్తున్నాడా అని చెక్ చేయాలన్నాడు. టెస్ట్ చేసేద్దాం, పోయిందని చెప్పి అబ్రహాంతో మాట్లాడాడు. ఇదిగో అబ్రహమా, నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలయ్యా. ఏంటి చిత్తం ప్రభు అన్నాడు. ఇదిగో నీకు ఇష్టమైన కుమారుడు, లేక పుట్టినాడు, బాగా ప్రేమిస్తున్నావు కదా, ఆ కుమారుని తీసుకొచ్చి నాకు బలి ఇచ్చాయి నువ్వు అన్నాడు. చిత్తం ప్రభు, నువ్వు ఎలాగంటే ప్రభు, ఎలాగంటే అలాగే అని చెప్పి ఇస్సాకుని తీసుకెళ్ళిపోయి బలిపీఠం అంతా కట్టేశాడు, తాడులు చేతులు కట్టేశాడు, మంటగిస్తాడు, మొత్తం వేసి నరికేద్దాం అనే టైంలో 13వ మాట. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టును కనబడేది. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాడు. రైట్. ఇప్పుడు అబ్రహాం ఇస్సాకుని చంపేద్దాం అనే టైంలో, దహన బలి ఇచ్చేద్దాం అని అన్న టైంలో సడన్గా ఒక గొర్రె పొట్టెలు దొరికిందంట, వచ్చింది సడన్గా. ఇప్పుడు ఆలోచించండి, దేవునికి ఇస్సాక్ని బలి ఇస్తున్న టైంలో ఒక గొర్రె అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు నా మాటని శ్రద్ధగా వినండి. మీకు దేవుడు అందుబాటులోకి వస్తున్నాడా, దేవుడికి మీరు అందుబాటులోకి వస్తున్నారా? మళ్ళీ చెప్తున్నాను, మీకు దేవుడు అందుబాటులోకి వస్తున్నాడా, దేవుడికి మీరు అందుబాటులోకి వస్తున్నారా? ఈ గొర్రె లక్షణం ఏంటో తెలుసా? దేవుడికి అందుబాటులో వెళ్ళింది. అంటే నీ టైం ఉన్నప్పుడు దేవుడు, నీ ఖాళీగా ఉన్నప్పుడు దేవుడు, ఫంక్షన్స్ ఉన్నప్పుడు దేవుడు, నీకు కావాల్సినప్పుడు దేవుడా, దేవుడు కావాల్సినప్పుడు నువ్వా? ఏది మనకు ఎక్కువ జరుగుతుంటుంది మన జీవితంలో? 100% ఇప్పుడు ఏంటంటే, మీకు ఎప్పుడు దేవుడు కావాలో అప్పుడే దేవుడు. మీ సొంత పనులున్నా, మీ సొంత ఇష్టాలున్నా, సొంత కోరికలున్నా అప్పుడు దేవుడు. దేవుడికి అందుబాటులోకి వస్తున్నారా, మీకు దేవుడు అందుబాటులోకి వస్తున్నాడా? ఆ గొర్రె పిల్ల దేవునికి అందుబాటులోకి వచ్చింది. దేవుడికి గొర్రె పిల్ల కాదు, ఆ గొర్రె పిల్ల దేవునికి అందుబాటులోకి వచ్చి ఇస్సాకుకు బదులుగా బలి అయ్యింది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న గొర్రె పిల్లలాగా మీరు దేవుడికి అందుబాటులోనా, దేవుడు మీకు అందుబాటులోనా? మీరే తెలుసుకోండి. ఆఖరి చెప్తున్నాను, 1 పేతురు పత్రిక, ఆఖరి గొర్రె లక్షణం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ మాట చూద్దాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచన పొందేరు అని మీకు తెలుసు కదా. ఇక్కడ 2 డిగ్రీలు అసలు ఏంటంటే నిష్కలమైన, నిర్దోషము, నిష్కలంకమైన రక్తం కలిగిన గొర్రె పిల్ల ద్వారా మీరు విమోచించబడ్డారు అనే విషయం మీకు తెలుసు కదా. రైట్. ఈ గొర్రె పిల్ల ఏంటంట? నిష్కలము, నిర్దోషము లేని నిష్కలంకమైన నిర్దోషమైన గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల ఒక్క రక్తంతో మీరు విమోచించబడ్డారనే విషయం తెలుసు కదా. నిష్కలము,
నిర్దోషము. ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోండి. ఆ గొర్రె పిల్ల ఒక రక్తం నుంచి విమోచించబడ్డారు. ఇప్పుడు అనుకుందాం, నాకు ఒక 50 లక్షలు, 70 లక్షలు, కోటో, 2 కోట్లు ఆస్తుంది అనుకుందాం. ఎంత? ఒక 2 కోట్లు ఆస్తుంది అనుకుందాం. ఎంత? 2 కోట్ల ఆస్తుంది. నాకేమో ఆ 2 కోట్ల ఆస్తిని మొత్తం అంతా అమ్మేసి 2 కోట్ల క్యాష్ తీసుకుని, డబ్బు తీసుకుని ఈ పెన్ను కొన్నాను. నేను 2 కోట్ల రూపాయలు పెట్టి ఈ పెన్ను కొన్నాను. ఆస్తి తరిగిచ్చి ఈ పెన్ను కొనేసాను. చూసే వాళ్ళకి మీకు ఏమనిపిస్తుంది? 2 కోట్లు పెట్టి అమ్మేసి 10 రూపాయలు విలువ చేసే ఈ పెన్ను చూసే వాళ్ళకి మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపించదా? వారిని అంత పిచ్చోడరా వీడు అని అనిపించదు? అసలు బుర్ర 2 పనిచేశాడా? బుర్ర లేకుండా పనిచేశాడా? 2 కోట్ల ఆస్తి తిరిగిచ్చి 10 రూపాయల పెన్ను కోసం వీడంత పిచ్చోడు ఇంక ఎప్పుడు చూడలే అనిపించదు? ఇప్పుడు 2 కోట్ల ఆస్తి విలువ, దీని విలువ వేరు కదా? చూసే మీకు చాలా చులకన అనిపిస్తుంది కదా? అమూల్యమైన, నిష్కలమైన, నిర్దోషమైన ఆ క్రీస్తు రక్తం చేత ఇది కొనబడ్డది. విలువ ఉందా? అమూల్యము, నిష్కలము, నిర్దోషమైన గొర్రె పిల్ల ఒక రక్తం ద్వారా ఇది కొనబడ్డది. ఇప్పుడు చెప్పండి, విలువ ఉందా? ఆ రక్తానికి, ఆయన కార్చిన రక్తానికి, ఆయన చేసిన త్యాగానికి, నన్ను కొన్నందుకు విలువ ఉందా? అంత రేటు పలుకుతామా? అంత రేటు ఉందా మనకి? దాని తగ్గ స్థాయి ఉందా? ఆ గొర్రె పిల్ల ఒక రక్తము అమూల్యమైనది, నిష్కలము, నిర్దోషమైన రక్తంతో పనికిరాని చెత్త అయినా మనకు కొన్నాడు. ఇగో ఇది కొన్నట్టు. ఎప్పుడైనా ఆ విలువ తెలిసిందా? ఆ గొర్రె పిల్ల ఒక రక్తం విలువ తెలిసిందా? ఆ గొర్రె పిల్ల ఒక రక్తపు విలువ నన్ను కొన్నాడు అనే విషయం తెలిస్తే తప్పటడుగులు వేయం. ఆ విలువ పెట్టి కొన్నాడయ్యా అని తెలిస్తే తప్పుడు మాటలు మాట్లాడము. ఆ విలువ పెట్టి కొన్నాడు, ఆ రక్తానికి విలువ ఉందని తెలిస్తే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నడవు, నీ ఇష్టం వచ్చినట్టు చేయవు, నీకు నచ్చింది చేయవు, దేవుడికి ఏదైతే నచ్చుతో అది చేస్తావు. ఈ 7వ గొర్రె పిల్ల ఒక లక్ష్యం అమూల్యమైనది. ఇది నన్ను కొన్నాడు అని గుర్తెరిగి ద్వారంలోంచి రావాలంటే ద్వారపాలకుడు ఆయన, ఏదో సందులోంచి గోడకి దూకేద్దాం అంటే కుదరదు. ఇది గొర్రెలకు ఉన్న లక్షణము. ప్రభు మాట్లాడుతున్న ప్రభు స్వరం ఇది. ఈ 7 లక్షణాలు గుర్తుపెట్టుకోండి. ఆ గొర్రెల కాపరి, ఆ గొర్రెల స్వరము వినడం, ఇష్టం వచ్చినట్టు చేయడం, ఇవన్నీ గొర్రెల్లో ఉండే లక్షణం. ఇది దాటి ప్రభు రాజ్యంలో మనందరం నిష్కలంకంగా ఉండాలని ప్రార్థించేద్దాం. కళ్ళు మూసుకుందాం అందరం.